పీకేని ఎప్పుడో పీకేశారు వ్యూహకర్తగా. ఎక్కడ? వైసీపీకి సంబంధించి 2019లో ఆయన సీరియస్‌గానే పనిచేశారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు ప్రశాంత్ కిషోర్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన తెర మీదకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఉచితాలు ఎక్కువగా వచ్చేయడం వల్ల మళ్ళీ అంటే నగదు బదిలీ భారీగా చేసేసినంత మాత్రాన మళ్ళీ పార్టీలు అధికారంలోకి రావు, అదే ఎఫెక్ట్ అవుతుంది అనేది. కానీ మరి తెలంగాణలో ఏం చూసి ఓట్లేశారు కాంగ్రెస్ పార్టీకి? కర్ణాటకలో ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు? ఆ సంక్షేమం చూసేనా? వాళ్ళు ఇస్తానన్న ఉచితాలు చూసేనా? ఇంకేమన్నా కొత్తగా ఏదైనా ఉందా? ఖచ్చితంగా ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది, ప్రజల మైండ్ సెట్ ఏంటి అనేది పసిగట్టడం వ్యూహకర్తలకు ఒక్కొక్క టైంలో సాధ్యమవుతుంది. ఒక్కొక్క టైంలో వాళ్ళ అంచనాలు కూడా తప్పయ్యే అవకాశం ఉంటుంది అనేది.